లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ ప్రణాళికలు రెడీ చేస్తుంది. రేపటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో రాష్ట్ర నేతలు పాల్గొనున్నారు. బీజేపీ జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నేతల మధ్య వచ్చిన దూరంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించింది. సమన్వయం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి బీజేపీ అగ్రనేత అమిత్ షా అప్పగించారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సమావేశం జరగనుంది. సంక్రాంతి తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల సమావేశం తర్వాత పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు కిషన్ రెడ్డి సొంత టీంను రెడీ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, మొన్న చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఉన్న దాంట్లో మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ మొన్న ఫస్ట్ టైం చూస్తే 2014 ఒక్క సీటే గెలిచింది. దాని తర్వాత 2019 తర్వాత కూడా ఒకటే సీటు గెలిచింది. దాంతో మొన్న ఎన్నికల్లో మాత్రం ఉప ఎన్నికల్లో 2 గెలిచిన తర్వాత 3కు ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. బట్ రానున్న ఎన్నికల్లో ప్రజెంట్ అయితే ఇమీడియట్ గా వచ్చేటువంటి లోక్సభ స్థానాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉంటే లోక్సభకు సంబంధించి అత్యధికంగా గెలుచుకోవాలి. గతంలో 4 గెలిచింది. ఈసారి కనీసం 10కి తగ్గకుండా గెలుచుకోవాలి అనేది ప్రధానంగా కనిపిస్తుంది. వీలైతే 12 గెలుచుకోవాలి అనేటువంటి, ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోంది అన్నట్టు కూడా ప్రచారం చేసుకుంటూ వస్తుంది బీజేపీ. అందుకు అనుగుణంగా లోక్సభలో ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆ స్థాయిలో వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే రేపటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. దీనికి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. బీజేపీ జాతీయ నాయకులు సునీల్ బన్సల్ గాని, తరుణ్ చుగ్ గాని, ఇతర ముఖ్య నేతలందరూ కూడా హైదరాబాద్ వచ్చి ఈ సమావేశంలో కీలక కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జాతీయ స్థాయిలో మోడీకి మంచి రెస్పాన్స్ వస్తున్నటువంటి నేపథ్యం, అలాగే ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువ లోక్సభ స్థానాలు దేశవ్యాప్తంగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా మన షేర్ ఎన్ని సీట్లను మనం గెలిపించగలము అనేటువంటి అంశం మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కి 3 వస్తే బీజేపీకి అనూహ్యంగా 4 లోక్సభ స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్ కి అప్పుడు 9 వచ్చాయి. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా 10 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలి అనే టార్గెట్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా 10-12 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు గెలుచుకోవాలని కూడా వాళ్ళు కూడా బీజేపీ కూడా చేస్తోంది. అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు పెడితే ఎక్కడైతే గ్యాప్ ఉందో నేతల మధ్య, కింది స్థాయి లీడర్ల మధ్య, ఎమ్మెల్యేలకు ఎంపీల మధ్య గ్యాప్ ఉంది. కొంతమంది మొన్న లోక్సభ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు. జస్ట్ లైక్ ఈ మనం బండి సంజయ్ తీసుకోవచ్చు, లేదంటే అరవింద్ గాని ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూస్తాం. కిషన్ రెడ్డి అయితే పోటీ చేయలేదు అసెంబ్లీ ఎన్నికలకు. కానీ వీళ్ళు లోక్సభ నుంచి ఆ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు వీళ్ళు ఓడిపోయిన నేపథ్యంలో కనుక కొంత గ్యాప్ ఉంది. అలాగే ఈటెల రాజేందర్ కూడా మన ఉప ఎన్నికల్లో గెలిచాడు హుజరాబాద్ లో, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ హుజరాబాద్ లో ఓడిపోయినటువంటి పరిస్థితి. కనుక ఆయన కూడా అప్పుడు లోక్సభకు పోటీ చేసే ఆలోచన కనిపిస్తుంది. ఆయన ఎక్కడి నుంచి అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. బట్ ఏదైనప్పుడు కూడా బలమైనటువంటి అభ్యర్థులను, బీజేపీ అభ్యర్థులను పోటీలో దింపాలి అనేటువంటి వ్యూహరచన కూడా ఇదే సమావేశంలో అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే ఈ గ్యాపులు ఏదైతే ఉందో ఇతర మధ్యలో ఎమ్మెల్యేలకు, ఎంపీల మధ్య, ఎమ్మెల్యేలకు కింది స్థాయి నియోజకవర్గ స్థాయిలో ఎంపీటీసీలకు కావచ్చు, సర్పంచ్లకు కావచ్చు, గ్రామ స్థాయి లీడర్ల మధ్యలో ఉన్న గ్యాప్ని పూరించాలి. ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఓడిపోయినటువంటి నేతల మధ్య కొంత గ్యాప్ కూడా ఉంది, అది కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రధానంగా ఉత్తర తెలంగాణలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనం చూసాం ఆదిలాబాద్ లో కానీ, నిజామాబాద్ లో కానీ, కరీంనగర్ లో సీట్లు కొన్ని వచ్చాయి. బట్ ఆ ఏరియాలో ఖచ్చితంగా కూడా లోక్సభ స్థానాలు గెలుచుకోవాలి. అట్లాగే సికింద్రాబాద్ మొన్న గెలుచుకుంది. లాస్ట్ టైం కిషన్ రెడ్డి గెలిచారు. అక్కడ యాజ్ గా మళ్ళీ గెలుచుకోవాలి. అట్లాగే మల్కాజ్గిరి మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు. అదే సమయంలో ఆ చేవేళ్ల మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇట్లా మిగతా లోక్సభ స్థానాలు ఏదైతుందో ఖచ్చితంగా 12-13 వీటి మీద ఫోకస్ పెడితే కనీసం 10 స్థానాలైనా గెలుచుకోవాలని బీజేపీ అయితే వ్యూహరచన చేస్తుంది. అందుకనే ఈ సమావేశం కూడా చాలా కీలక పాత్ర పోషించనుంది. ప్రధానంగా సంక్రాంతి తర్వాత కూడా కొన్ని జిల్లాల అధ్యక్షులను కూడా మార్చాలని కూడా కిషన్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది వర్క్ చేయట్లేదని కూడా
జాతీయ స్థాయి నేతలకు రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఎందుకంటే సరైనది కాదు. ఎవరైతే పూర్తి స్థాయిలో వర్క్ చేస్తారో వాళ్ళకి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అనేటువంటి విషయం మీద కూడా కిషన్ రెడ్డి చూస్తున్నారు. అందుకనే పార్టీ ప్రక్షాళన దిశగా కాషాయ పార్టీలో సీరియస్ గా ప్లాన్ అయితే జరుగుతుంది. అందుకని జాతీయ స్థాయి నేతలు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రిపోర్టు ఢిల్లీ స్థాయికి జాతీయ నాయకత్వానికి పంపాలి అనేటువంటి విషయం మీద ఉన్నారు. అందుకని ఈ మీటింగ్ తర్వాత అభ్యర్థుల ఎంపిక కూడా త్వరగానే భర్తీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మరొక 2.5-3 నెలల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక అంతలోపే ముందే అభ్యర్థులను కనుక ఖరారు చేస్తే సీరియస్ గా మనం ఎన్నికల రంగంలోకి దిగొచ్చు. ఎందుకంటే లోక్సభ స్థానాల్లో కొంచెం బీజేపీకి ఎక్కువ సానుకూల వాతావరణం ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో కనుక దాన్ని మలుచుకోవాలి, ఖచ్చితంగా లోక్సభ స్థానాలు అధికంగా గెలుచుకోవాలి అన్నటువంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు. సందీప్, నరేంద్ర, అంటే గత లోక్సభ ఎన్నికల్లో 4 గెలిచిన బీజేపీ పార్టీ ఈసారి 10 గెలుపు లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు. అంటే ప్రధానంగా ఎక్కడ ఏ నియోజకవర్గంలో గెలిచే సూచనలు ఉన్నాయి? ఖచ్చితంగా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆదిలాబాద్ గాని, కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, సికింద్రాబాద్ గతంలో గెలుచుకునే స్థానాలు వాటిని నిలబెట్టుకుంటూనే ఖచ్చితంగా మరొక ఇప్పుడు చేవెళ్ళ ఉంది. చేవెళ్ళ కూడా మంచి బీజేపీకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మిగతా ఏరియాలో కూడా ఇప్పుడు ఖమ్మంలో కొంచెం యావరేజ్ గా ఉంది. నల్లగొండలో ఒక ఏరియాలో కొంత బీజేపీకి పట్టుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ లో కూడా కొంత బీజేపీకి ఎడ్జ్ ఉంది. అక్కడ డీకే అరుణ లాంటి నేతలు ఉన్నారు. అట్లా కొన్ని ఏరియాలో సీరియస్ గా కృషి చేస్తే 10 కూడా రావచ్చు అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. కనుక ఆ స్థాయిలో ఈ మధ్యలో నేతల మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షులకు, ఎమ్మెల్యేల మధ్య, ఎమ్మెల్యేలకు కింది స్థాయి ఉపాధ్యక్షుల మధ్య ఈ గ్యాప్లు కాస్త పూరించగలిగి జనాల్లోకి కనుక తీసుకెళ్లగలిగి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని జనాల్లోకి తీసుకెళ్లడం గానీ, ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి విషయాలు జనాలకు అర్థమయ్యడం చేయడం కానీ ఇట్లాంటి అన్ని అంశాలని జనాలకు తీసుకెళ్తే ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు వేస్తారు అన్నటువంటి విషయం మీద వీళ్ళు ఫోకస్ పెట్టబోతున్నారు. అందుకనే 10 స్థానాలు తగ్గకుండా ఈసారి గెలవాలి అన్నటువంటి విషయం మీదనే సునీల్ బన్సల్ గానీ, తరుణ్ చుగ్ గానీ వీళ్లకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే లోక్సభ ఈసారి అత్యధిక స్థానాలు, ఎందుకంటే గడిచిన 2 సార్లు మనం చూసాం బీజేపీకి చాలా ఎక్కువ స్థానాలు పెరుగుతూ వస్తున్నాయి. 2014, 2019కి లోక్సభ స్థానాలు గణనీయంగా పెరిగాయి. కనుక ఇప్పుడు 2024 జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి అన్నటువంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు. అందుకనే జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీలో పెద్దగా బీజేపీకి అటు ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ స్థానాల్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఎన్నికల్లో ఏమన్నా అసెంబ్లీలో వచ్చే రావచ్చు కానీ గడిచిన 2 ఎన్నికలలో కూడా పెద్దగా రాలేదు ఎంపీ స్థానాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ. కనుక తెలంగాణ మీదనే ఎక్కువ ఆధారపడింది తెలుగు రాష్ట్రాల్లో. అందుకనే ఇక్కడ ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సందీప్, నరేందర్, అంటే చాలా చోట్ల 2 లేదా 3 బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. వాటిని ఎలా భర్తీ చేస్తారు? ఖచ్చితంగా అది కూడా ఈ రేపటి సమావేశంలో 2 రోజులు జరిగేటువంటి ముఖ్య నేతల సమావేశంలో డిస్కస్ చేస్తారు. ఒక పక్క నేతల మధ్య గ్యాప్ కావచ్చు, లేదంటే కొన్ని స్థానాల్లో 2-3 కూడా పోటీ చేస్తున్నారు. ఉదాహరణకు మల్కాజ్గిరి ఉంది. మల్కాజ్గిరిలో అక్కడ ఈజీగా గెలవచ్చు అనుకున్నారు. సెటిలర్స్ చాలా మంది ఉన్నారు అనుకున్నటువంటి విషయంలో మల్కాజ్గిరి మీద కానీ, సికింద్రాబాద్ విషయంలో కానీ, అలాగే కరీంనగర్ విషయంలో కానీ, కరీంనగర్ లో కూడా గతంలో బండి సంజయ్ చేశాడు. అట్లాగే ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా కరీంనగర్ అడిగే అవకాశం ఉంది. ఇట్లా కొన్ని స్థానాల మీద మాత్రం బలమైనటువంటి అభ్యర్థులు రంగంలో ఉండబోతున్నారు, అడుగుతున్నారు. బట్ వాళ్ళు అధిష్టానం సీరియస్ గా అవసరమైతే సర్వే చేయించి ఎవరికి ఆదరణ ఉంది, ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, సామాజిక వర్గాల వారిగా, ఆర్థికంగా, అంగబలం అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపిక చేసేయాలన్నటువంటి ఆలోచన ఉంది. అందుకనే కిషన్ రెడ్డి చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అసెంబ్లీ బండి సంజయ్ మార్చిన తర్వాత కొంచెం పార్టీ వీక్ అయింది అన్నటువంటి దాని మీద కొంచెం ఫోకస్ పెట్టింది అధిష్టానం. ఆ నింద తీయడం కోసం చాలా గ్యాప్ తీసుకుంది. ఎందుకంటే ఈసారి అధికారంలోకి వస్తామని భావించినటువంటి బీజేపీ కొంచెం చతికిల పడింది. 8 స్థానాలకే అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది. కనుక ఈసారి లోక్సభల విషయంలో మాత్రం కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టాలి, 10 స్థానాల మీదనే దృష్టి పెట్టాలి, కనీసం 8 తగ్గకుండా రావాలి అన్నటువంటి విషయంలో వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్న విషయం. కనుక సంక్రాంతి తర్వాత అధ్యక్షుల మార్పు, ఈ నేతల మధ్యలో గ్యాప్ ను పూరించడం, అభ్యర్థుల ఎంపికను చేయడం, ఇదంతా పార్టీ ప్రక్షాళనను సీరియస్ గా చేయాలన్న ప్లాన్ చేస్తోంది. కరెక్ట్. థ్యాంక్ యూ నరేందర్.